దయతలిసి వైద్య ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మీ సంబంధిత మంత్రులైనటువంటి మంత్రులకు కూడా వినతి చేస్తున్నాను. దయతలిసి ఇది గ్రహించండి. యువతకు మత్తుకు బానిస కావద్దంటే డ్రగ్ పైన మాఫీ తెలంగాణ అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు. దాన్ని మాత్రం మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టు ఏ రోజు కనబడలేదు. 1 ఇయర్ అయింది. దయతలిసి దీన్ని గుర్తు చేస్తారని నేను న్యూస్ ఛానల్ తర్వాత చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేయట్లేదంటే ప్రతి మెడికల్ షాప్ పైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అనర్హత సాధించినటువంటి డాక్టర్లు ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసుకుని డాక్టర్లు ఉన్నారు. బీ ఫార్మసీ విద్యార్థులు ఇక్కడ కేవలం 10,000కి అమ్ముడు పోతున్నాయి పీసీఐ సర్టిఫికెట్లు. మరి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ నాకు కావాలి, అద్దెకి ఇస్తారండి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ లారా? కామెంట్ రూపంలో తిట్టినా నన్ను పర్లేదు, కానీ బీ ఫార్మసీ సర్టిఫికెట్ కేవలం వేలం పాటకేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అదే విధంగా ఇట్లనే అధ్యక్షుడు అయితే ఏఐసిటీ నుంచి, జేఎన్టీయూ నుంచి ఆ కోర్సు తీసేయండి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోర్సు తీసేయండి, ప్రతి ఒక్క అటానమస్ కాలేజ్ నుంచి కోర్సు తీసేయండి, పర్మిషన్ ఇవ్వకండి. దయతలిసి ఫార్మసీ కౌన్సిలింగే మాకు అవసరం లేదు. ఎందుకండి కోట్ల దందా అర్హత లేని వాళ్ళు మంత్రి వారికి తెలిసినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం ఎంత బాధాకరం. నైట్రోవేట్, టాసెక్ సిరప్లు, రెస్టిల్, జోల్ ఫ్రెష్ టాబ్లెట్లు అమ్ముడు పోతుంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ H1 డ్రగ్స్, హైపర్టెన్సివ్ డ్రగ్స్ అర్హత లేని వాడు ఏ విధంగా అమ్ముతారండి రిజిస్టర్ ఉన్నప్పుడు? డిఐలేడీలు నిద్రపోతున్నారు ఆ మంత్రులు అధికారులు. ఎవరికి ఇది సామ్రాజ్యం? ఎవరు చనిపోతారు? యువత షాక్లతో పొడుస్తారు. మత్తుకు బానిసైతురు, అత్యాచారాలు ఎదుర్కట్టాలంటే మీరే ప్రోత్సహిస్తున్నారు అధికారులు, ఎవరో కాదు. అధికారుల తప్పే. ఒకడు చెడు బాటలో పోతుండ అంటే చెడుకు సంబంధించినవి దొరుకుతున్నాయంటే అతి సులభంగా రాష్ట్రంలోనే స్ట్రిక్ట్ లేక రూల్స్ లేక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో తండ్రి కరెక్ట్ స్ట్రిక్ట్ ఉంటే ఏ కొడుకు తప్పు చేయడు. అదేవిధంగా రాష్ట్రం మంచిగా స్ట్రిక్ట్ ఉంటే ఏ యువకుడు ఏ రాష్ట్రంలోని ప్రజలు తప్పులు చేయరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ బానిస అవుతారంటే మెయిన్ కారణం మెయిన్ ఏవన్ మీమెన్లే అనాలి. ప్రతి ఒక్క మెడికల్ షాప్ మీద రైడింగ్ చేయించాలి. ఒక యాజ్ వెల్ యాజ్ ఫార్మర్ చదువుకున్న విద్యార్థిగా నేను చెప్తున్నా, 10-15 వేలకు సర్టిఫికెట్లు అమ్ముడు పోయే ప్రతి ఒక్క పీసీఐ ఉన్నోళ్ళు తక్షణమే తీసుకోండి రిటర్న్, లేదంటే ఏడీడీఐలు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాలి. స్పెషల్ ఆఫీసర్ నుంచి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పీసీఐ కౌన్సిలింగ్. ఇప్పుడు ఎందుకంటే మొత్తం చూపిస్తాం ఎంతమంది బ్లాక్ లిస్ట్లో పీసీఐ సర్టిఫికెట్లు ఉన్నాయో రెన్యువల్ లేకుండా ఇంతమంది ఉంటే మరి దొంగ మెడికల్ షాపులు ఎన్ని ఉన్నాయి ఏంది అన్నది బయట చిట్ట రావాలి. రైట్, ఇది ప్రైవేట్ దందా మాత్రం డేంజర్ అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే పేదవాడు ఒక అతి సామాన్యుడు పేదవాడిగా కావడానికి గల కారణం ఆరోగ్యం, కేవలం ఆరోగ్యం మాత్రమే. ఆరోగ్యం ఖచ్చితంగా ఉండేది ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలికి పోయే వ్యక్తి ఆరోగ్యం బాగలేదని ఆర్ఎంపీ దగ్గరికి పోయిండనుకో, రూరల్ మెడికల్ ప్రాక్సీ దగ్గరికి, ఇంజక్షన్లు వేసుకోవడం వల్ల మినిమం 200 బిల్ అవుతుంది. 100 రూపాయలు 200, పొద్దున్న దాకా కష్టపడి చేసిన కూలి 200 ఉంటుంది. డబ్బులు డాక్టర్ మొత్తం చెప్పిస్తే అతను తినడానికి ఏం ఖర్చులు ఉండాలి అవన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలలో ఖచ్చితంగా అన్ని రకాల మందులు, నాణ్యమైన మందులు మ్యానుఫ్యాక్చర్ చేసిస్తే ఆ బడ్జెట్ నుంచి ప్రభుత్వం ప్రజలకు నమ్మే విధంగా మందులు ఇచ్చేంత శుద్ధిశక్తి లేదా? మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందండి? నాణ్యమైన మందులు అందచేయండి దయతలిసి. దానికైతే ఏ అధికారులు ఉన్నారో హెల్త్ మినిస్టర్ గారు గుర్తించి దానికి ఒక నిబంధనలు వేసి ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఉండాలి. విద్య వైద్యం కరెక్ట్ ఉంటే ఆ రాష్ట్రాలు బాగుపడతాయి. తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్నది ఒకటే మేము, ఇంకోటి అద్దు మాకు. రైట్, ఈ విధంగా హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు. కోట్ల దంద జరుగుతుందట. మరి ఇట్లా కాకుండా చూడండి సార్ దయతలిసి. నెక్స్ట్ ఇగో ఏ విధంగా ఉన్నాయన్నది హాస్పిటల్ వ్యవస్థ దయతలిసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి పోకూడదు అంటే గవర్నమెంట్ లారా ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో ఎంబీబీఎస్ డాక్టర్ నియమించండి, ఫార్మసిస్టు నియమించండి. ఆశా వర్కర్లు పోయి ఒక టెంపుల్ కాడ, ధర్మపురి కాడ రీసెంట్గా పోయినప్పుడు థ్రోట్ పెయిన్ అవుతుందని చెప్పిన. వాస్తవానికి ఆమె కళ్ళ చూసి నాకు ఇచ్చినటువంటిది ఏ టాబ్లెట్ ఇచ్చిందంటే అమాక్సిలిన్ ఇచ్చింది. అమాక్సిలిన్ అనేది యూజ్ కాదు. ఇది ఏందమ్మా ఏం చదువుకున్నావు అని అడిగితే ఇది బాగా పనిచేస్తుంది నీకేం తెలుసు అన్నది నన్ను. మరి అజిత్రోమైసిన్ ఏం టాబ్లెట్ పనిచేస్తుంది అంటే అదేదో నొప్పులకు పనిచేస్తా అన్నది. ధర్మపురి టెంపుల్ నరసింహస్వామి అప్పుడు వెళ్ళడం జరిగింది. అక్కడ రథసప్తమి అప్పుడు నాకు చాలా బాధాకరం అనిపించింది. ఈరోజు వాళ్ళకున్న యూనిటీ ఫార్మసిస్టులకు లేదు, మా దరిద్ర ఫార్మసిస్టులకు లేదు. ఏం జరుగుతుందన్న చూపెడతా. నిమ్స్లో దారుణం, బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇట్లా ఉన్నది గవర్నమెంట్ వ్యవస్థ. ఒక వ్యక్తి చనిపోయిన నిమ్స్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ సొంతూరుకు తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీని 50 గుండెపో సంబంధించిన వ్యాధితో బాధపడి చికిత్సకు నిమ్స్ చేరారు. శస్త్రచికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు.
అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. ఇట్లున్నది నిర్లక్ష్యం. నిర్లక్ష్య ధోరణికి పాడొద్దు, మరణమూల్యం. థియేటర్లో ఫస్ట్ స్టెప్ వస్తుంది. ఇది మన డాక్టర్లకు ఈ విధంగా ఉండే ఏం చేద్దాం అనుకుంటారో ఏమో. ఇంకొకటి ఉంటుంది, రీసెంట్గా జమ్మికుంటలో జగిత్యాలలో ఒకటి జరిగింది ప్రభుత్వ హాస్పిటల్. ఇక మన ప్రభుత్వ హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో చెప్తా. ఇది సగం కార్పొరేట్, సగం ఇది. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క చరిత్ర. శవానికి ట్రీట్మెంట్. రవీంద్ర ఠాగూర్ సినిమా ట్రీట్మెంట్. దయతలిసి కార్పొరేట్ హాస్పిటల్ కోఆపరేట్ చేయకండి. నష్టపరిహారాలు వేసినా, వరవు నష్టాలు వేసినా, చెప్పులతో కొట్టమన్నా, చెప్పులు మెడకేసినా, ఎవరేమనుకున్నా కానీ నేను ఒకటే చెప్తున్నా, కార్పొరేటు వద్దు. అతి యాంటీబయాటిక్స్ కూడా చంపేస్తారు. ఏసీలలోనే చేసుకొని అవసరం లేదు. ఎక్కడున్న కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే, చదువుకున్న ప్రధాని అథారిటీస్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చేసిర్రు. పేషెంట్ చూడనీయకుండా మరో 4,50,000 డిమాండ్. ఐసీయూ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్ళిన బంధువులు. అప్పటికి మంచి పని చేసిన హాస్పిటల్ ఇదిలైతే తగలబెట్టండి. ఏ అధికార రచన ఏం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. అధికారులను కూడా ఎంచుకున్నది ప్రజలమే. ప్రజాస్వామ్యం కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఎవరి ఆస్తి సొమ్ము కాదు. నాకే విధంగా ఓటు హక్కు ఉందో ఎన్నుకున్నటువంటి ప్రతినిధి కూడా అంతే ఓటు హక్కు, సమానత్వం. గచ్చిబౌలిలోని కార్పొరేట్ హాస్పిటల్ శవాన్ని ట్రీట్మెంట్ చేస్తూ కుటుంబాలు దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు ప్రతి హాస్పిటల్ ఇదే దంద నడుస్తుంది కార్పొరేట్లో. ఇది ఒక్కటంటే దొరికితే దొంగ, దొరకుంటే దొర. ఇట్లాంటి హాస్పిటల్ని తక్షణమే కోఆపరేట్ చేయకండి దయతలిసి. నెక్స్ట్ మళ్ళా హెల్త్ మినిస్టర్ గారు ఫేక్ సర్టిఫికెట్లతో దందలు నడిపిస్తారు. అది మన తెలంగాణ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. దయతలిసి ఈ సేవలు నిలిపివేయకండి హెల్త్ మినిస్టర్ గారు. ఎందుకోసం బంద్ అవుతుందో చూపిస్తాం. ఆరోగ్యశ్రీ బంద్. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు, పెండింగ్ బకాయిల కోసం డిమాండ్. ₹1,000 కోట్లు చెల్లించాలంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ పట్టు. గత ప్రభుత్వంపై నేపాన్ని నెట్టిన మంత్రి దామోదర్. పట్టింపు లేదని మాజీ మంత్రి హరీష్ రావు. పాలన గాలికి వదిలేసి సింగపూర్లో రేవంత్ బోట్ షికార్లు. నెట్టింట విమర్శలు వెల్లువా. ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఒక్కటే బాధాకరం. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు చూసినా కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు చిన్నపిల్లల స్కూల్లో కిక్ అంటే ఒరుతారు. చూసిన అల్లరి చేసినప్పుడు సార్ వచ్చి టిక్కన బయట నిండట్టున్నది. వాస్తవం చెప్పాలంటే మీరు తీసుకున్నారంటే అంటే ప్రజలు ఇక్కడ పిచ్చోళ్ళు. వాస్తవానికి ప్రజలు పిచ్చోళ్ళు. ప్రజల్ని ఎవరు పిచ్చి మాటలు చెప్తే వాళ్ళే నమ్మి ఓట్లేస్తానరా. మరి డబ్బు ఉందని రాజ్యం అవుతుందంటే నిరుద్యోగులారా మనం గలమెత్తాలి. తెలంగాణ ఉద్యమకారులుగా చెప్తున్నా, మన వల్ల వచ్చింది తెలంగాణ. మనం కొట్లాడినాం కాబట్టి మనం కొత్తగా మన యొక్క సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటేనే బతుకుతాం తప్ప ఎవరికి అవకాశాలు ఇచ్చి మనం బాధపడడం అన్న తప్పు. సేవలు బంద్ అవుతున్నాయి. దయతలిసి దామోదర్ రాజనరసింహ గారు ఎన్నో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి కాబట్టి పేదవానికి ఉపయోగపడేది, దాన్ని బంద్ చేయకుండా చూడండి అని కోరుకుంటున్నాను. నాకు డౌటు ఇక్కడ మరి సేవలైనప్పుడు కొత్త నినాదాలు విద్యా వ్యవస్థ మీద ఇప్పుడు ఫోకస్ లేదని నాకు అర్థమైంది. ఇక్కడ బంద్ అయింది ఆరోగ్యశ్రీ. మరి సింగపూర్ను రీసెంట్గా ఇక్కడికి వేరే దేశాల నుంచి పెట్టుబడులకు పోయారు. ఆ డబ్బులు కొంచెం ఇచ్చేది నీ అంబులెన్స్ నడుస్తాయి కదా. కార్పొరేటు కంపెనీలు ముఖ్యమా, పేదల ఆరోగ్యం ముఖ్యమా? ముఖ్యమంత్రి గారు, సీఎం, ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, ప్రపంచ పెట్టుబడిలో భాగమా? ప్రాణం ఉంటేనే కదా ఏదన్నా చేసుకునేది. ఇక్కడ ఆరోగ్యశ్రీలు బంధు పెట్టి కామారెడ్డినేమో సీసాల మూతల కంపెనీ ఏర్పాటు చేస్తామంట. సీసాల మూతలు ఇంత ఇంపార్టెంటా? సీసా మూతలు ఇంపార్టెంటా లేక ప్రజల ఆరోగ్య అంబులెన్స్ ఇంపార్టెంటా? దీని మీద కామెంట్ చేయండి ప్రజలారా. ఆరోగ్య శాఖ మంత్రి గారు దయతలిసి దీనికి వచ్చిన కొంచెం ఏదో ఒక బడ్జెట్ని సెట్ చేసి అంబులెన్స్ సర్వీస్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇది వరంగల్ ప్రభుత్వ కాంటి దాస్మాన్ దురుసుగా ప్రవేశించిన ఫార్మసిస్ట్ గోవర్ధన్. మా ఫార్మసిస్ట్ గవర్నమెంట్ వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ ఫార్మసిస్టులు కొత్తగా ఫార్మసిస్టులకు అవకాశం ఇవ్వడం లేదు. 100% చెప్తున్నా, 200% అని చెప్తా. ఫార్మసిస్టు ప్రజలకు నమ్మకంగా మందులు అందజేస్తే ప్రతి గ్రామాన ఫార్మసిస్ట్ విలువ తెలుస్తుంది. వీళ్ళు విలువలు తెలియకుండా సూపరింటెండెంట్లు, డిఎంహెచ్ఓలు ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్షన్లు చేయరు. జిల్లా కలెక్టర్ గారు మొన్న నల్గొండలో ఒక ప్రాంతాన్ని పోయి ఇన్స్పెక్షన్ చేశారు. థ్యాంక్స్ కలెక్టర్ గారు, ఇట్లాంటి సేవలు చేయాలి మీరు. కానీ ఈ దొంగ సన్యాసుల వల్ల, ఫార్మసిస్టుల వల్లనే ఇంత తప్పిదం. దురుస ప్రవర్తన డ్యూటీ సాలరీ ఇస్తారు కదా ప్రభుత్వం. సెల్ ఫోన్ చూసుకుంటానో మెడిసిన్ ఇయ్యక చర్యలు తీసుకోవాలి కోరిన పేషెంట్లు 100% చెప్తూనే కొట్టుర్రు.
ఈ నెల 14 మంగళవారం ఉదయం 10:45 గంటల కంటి పరీక్షలో కోసం వరంగల్ కంటి ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లకు సంబంధించిన డాక్టర్లు పరిశీలించి వారికి మెడిసిన్ రాశారు. వాటిని తీసుకోవడం కోసం ఫార్మసిస్ట్ దగ్గరికి రావడం జరిగినది. ఫార్మసిస్ట్ నిర్లక్ష్యం వ్యవహరిస్తూ తన పక్కన ఉన్న తోటి ఇద్దరు మిత్రులతో మాట్లాడుతూ టైంపాస్ చేసి వాస్తవం టైంపాస్ ఫోన్లో మాట్లాడతాడు ఈ దొంగ. ఫార్మసిస్ట్కు విలువ ఇయ్యంది గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఇట్లా ఉంటాడు. మన ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం, మనకి ఎక్కడ విలువ వస్తుందా? ఎగిరెగిరి తన్నించుకునేది మనమే, ఎగిసిపడేది మనమే. దయతలిసి మార్పు రావాలి. ఇగో ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు మా ఫార్మసిస్టులలో. ఏం కాదు, నాతోటి ఫార్మసీ చదువుకున్నాగా రిక్వెస్ట్, మనం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తేనే మనకొకరు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ప్రభుత్వం సొమ్ము మన యొక్క పన్నులతోనే మీకు శాలరీలు వస్తాను, ఇలా శాలరీలను ఏర్పడేయాలి. ఇట్లాంటి వర్కర్లు టైంపాస్ చేస్తున్నట్టు అన్న మెడిసిన్ కోరగా ఒక్క చుక్కల మందు ఇచ్చి మిగతావి లేవుపో అని అన్నారు. అరే డబ్బులు లేకుంటే, అరే మెడిసిన్ లేకుంటే ఇండియన్ పెట్టుకోవాలి సన్నాసులు. ప్రభుత్వం పనిచేయట్లేదంటే కంప్లైంట్ ఇవ్వర్రి. ఇట్లా ప్రజలారా ప్రతి ఒక్కరు నిలదీయండి. ఏ మందులు ఎందుకు లేవు, ఎందుకు పెడతలేరు, ఎంతమంది ప్రజలు ఉన్నారని అడగండి ప్రతి గ్రామాన. అప్పుడు మనం ఉప్పెంగిన ఉద్యమ ఆయుధం తెలుసుకోండి. దయ తెలిసి ప్రతి ఒక్కరు చేయండి. ఫార్మసిస్ట్ మీద చర్యలు తీసుకోవాలి, కరెక్టే. నెక్స్ట్, ఇది గ్రామీణ ప్రాంతాలలో జరిగే వ్యవస్థ. ఆర్ఎంపీలు ధర్నాలు చేస్తారు, యూనిట్గా ఉన్నారు, రైట్, కంగ్రాచులేషన్ టు. రాష్ట్ర రాజకీయాలను ఉద్ధరించుకొని ప్రతి ఒక్క ఆర్ఎంపీకి దయతలిసి నేను ఒకటే చెప్తున్నాను, మీ వల్ల రాష్ట్రంలో వందలాది మంది ప్రాణాలు పోయినాయి. దీన్ని ఒప్పుకుంటారా లేదా సాక్ష్యాలు ముందర పెట్టనా? ఎందుకోసం ఒప్పుకోరు? ప్రజల ప్రాణాలు తీస్తారా? అసలు మీకు మందులు సేల్ చేయడానికి అర్హత లేదుగా, ఇంజక్షన్ చేయడానికి మీరు అనర్హులు. కానీ ఇష్టానుసంగా యాంటీబయాటిక్ విలేజ్లలో వేస్తుర్రు. దానికి గల కారణం ప్రభుత్వ ఉద్యోగి అయిన డాక్టర్ లేకపోవడం. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన డాక్టర్ లేకపోవడం, దానికి మెయిన్ కారణం ప్రభుత్వ అధికారులు నిద్రపోవడం. ప్రజలు పాలించే నాయకులారా, వీళ్ళు ఇష్టానుసారంగా ఎన్ని ఉంటాయి, అర్హత లేని వైద్యులతో అష్ట కష్టాలు. వైద్యం వికటించి వ్యక్తి అవస్థతో ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. లక్షట్పేట్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్ఎంపీలు మళ్ళీ అంటారు నా మీద ఓఎస్సీలు ధర్నాలు చేస్తారు కదా. ఆర్ఎంపీలు అన్నది బంద్ కావాలంటే ప్రతి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో ఖచ్చితంగా ఒక ఏఎన్ఎం నర్సు కానీ, ఎంబీబీఎస్ డాక్టరు, ఒక ఫార్మసిస్టు ఉండి మారుమూల మండల కేంద్రాలలో 24 hours డాక్టర్ని పెట్టాలి. బీఎస్సీ నర్సింగ్ని పెట్టాలి. లేదంటే నోటిఫికేషన్లు ఇవ్వండి. పెట్టారు కదా ఎల్బీ స్టేడియం అప్పుడు ఇంతమందికి వైద్య ఆరోగ్యంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు. అదేవిధంగా హెల్ప్ చేయండి. ఆర్ఎంపీలతో వైద్యం చేయించుకుంటే చనిపోతుండ్రు. అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అట, నాన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అట, మేమే డాన్లు అంటారు. గింతంత మెడికల్ షాప్ గింతంత కొట్టు పెట్టుకొని 2 బెడ్లు ఎత్తారు, ఇష్టం వచ్చిన అడిగి ఎత్తారు, అక్కడ చస్తారు. చూపెడతా. ఇదొకటి. ఇగో ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుడి మృతి. ఇదెక్కడ? సిరిసిల్ల. ఆర్ఎంపీ వైద్యం వికటించి సిరిసిల్ల. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వికటించి ఆర్ఎంపీ వైద్యం. ఇగో భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం, అడవి ప్రాంతం అయ్యా. గిరిజనులు చెట్లాకు పసరు మీద బతికిన వాళ్ళు ఆర్ఎంపీ నమ్మినరు. ఈ ఆర్ఎంపీ వాళ్ళు మేమే ఎంబీబీఎస్ అంటారు. ఆయనకి ఏం తెలియదు. ఇంకా ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళు ఉన్నారు. ఎంబీబీఎస్ అని హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్ల చరిత్ర ఉన్నది. అధికారులు నిద్రపోయారు. ఎందుకు జరగట్లేదు రండి రైడింగ్స్? భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో మించిన వైద్యం గ్రామీణ వైద్యులు చచ్చిపోయింది పాపం. రాష్ట్రం మొత్తం చంపారు ఆర్ఎంపీలు. మాకు సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తారు? ఇష్యూ ఫామ్డీ వాళ్ళు నిద్రపోయిరా? తమ్ముళ్ళు, అన్నలు, మిత్రులు, ఫామ్డీ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అవకాశం లేవు అంటే ఆర్ఎంపీలతో పోటంటే మరి ఆ ఫామ్డీ కోర్స్ తీసేసినా పర్లేదు. మరి ఫామ్డీ కోర్స్ ఉంది కదా డాక్టర్, వాళ్ళకు ఇంతకంటే మంచి ప్రాక్టీస్ కూడా కొంచెం ఉంటుంది. వాళ్ళని రానియరు మార్కెట్లోకి. మళ్ళీ ఈ కెమిస్ట్రీ డ్రగ్గిస్టులు ఆర్ఎంపీల యూనియన్లు అతి ప్రమాదకరం. దానికి మంత్రుల సపోర్ట్ బాగున్నది. నెక్స్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ చూద్దాం. ఇగో తుంగతుర్తి, నల్గొండ జిల్లా. ప్రతి జిల్లా వచ్చిందా? ఫస్ట్ ఆదిలాబాద్ వచ్చింది. నెక్స్ట్ సిరిసిల్ల, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వచ్చింది. ఇంత భద్రాద్రి కొత్తగూడెం వచ్చింది. జిల్లా వైజ్ భద్రాద్రి కొత్తగూడెం అంటే ఖమ్మం ఉమ్మడి. ఇప్పుడు నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం ఎనకొంట వైద్యం వికటించి చనిపోయింది బాలిక తల్లిదండ్రులు. మరి వీళ్ళ మీద చర్యలు గిట్ట తీసుకోరు. మనోడే ఆర్ఎంపీ అని చెప్పిన ఒక మంత్రి విజువల్స్ ఉంటాయి, చూపెడతా. ఇగో కోదడ
3 ఏళ్ల బాలుడు మృతి. వర్ధన్నపేట వరంగల్ జిల్లా. గంట వ్యవధి 7 ఇంజెక్షన్లు ఇచ్చి ఆర్ఎంపీ. వర్ధన్నపేటలో వికటించి చనిపోయింది తల్లి. చిన్న పిల్లలు, పశువుల ఆర్ఎంపీ సారయ్య. తప్పు మనదే. ప్రజలు ఎన్నుకున్న మనమే, నమ్మేది కూడా ఆర్ఎంపీని మనమే కాబట్టి ప్రజల తప్పు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు తప్పు కాదు. ఓటు కోసం డబ్బు ఖర్చు అయినా నోట్ అయినా ఇచ్చైనా గెలుపుతారు హీరో. కానీ ప్రజలు నిలదీస్తలేరు. చనిపోయిన రోజులు కొన్ని రోజులు సంతాపం చూపెడతారు, తర్వాత బానిసత్వం బతుకులు. స్వతంత్రం పేరుగా వచ్చింది, వాస్తవానికి రాలేదు. స్వచ్ఛమైన నిజాలు ఇక్కడ. 10వ తరగతి బాలికబ్బా. ఇగో చిన్న పాప, 3 ఏళ్ల చిన్నారి. ఇట్లా ప్రతి జిల్లాలో ఇట్లాంటివి ఉంటే. ఇగో పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం, చిన్న పాప అబ్బా చూడు చచ్చిపోయింది. ఇగో మనకొండు కరీంనగర్, వికటించిన మహిళ ఆర్ఎంపీ వైద్యం. చావు బతుకుల మధ్య వృద్ధురాలు. ఎక్కువ అసలు అతిగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు ఆర్ఎంపీ మిత్రులారా, అతిగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అతిగా పెయిన్ కిల్లర్లు ఇవ్వడం వల్ల నొప్పులు వస్తున్న టెక్కన్ రాగానే అస్మిస్ ప్లేస్లు కానీ అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ ఇస్తారు కదా, అవి అతిగా వాడితే ఏమవుతుందో తెలుసా? కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. మెపానిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి అతిగా యూజ్ చేయడం వల్ల, ఇవన్నీ డైసైక్లోమైన్లు ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి పేగులకు ఎఫెక్ట్ అయ్యి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వీజ్ అవుతుంది, చచ్చిపోతారు. ఈ విషయం మీకు తెలియదు. ఎందుకంటే 10 రోజులు 30 రోజులు ప్రాక్టీస్ వచ్చి నీట్గా చేయాలి, కోట్ వేయాలి, వైట్. ఏమైందమ్మా ఏంది మినిమం 500 అవుతాయి, నేను పలాని పట్టణానికి పంపిస్తా, అక్కడ కూడా పెద్దన అవుతుంది, మన డాక్టరే అని చెప్తారు. మళ్ళీ చంపేస్తారు ఇట్లా. ఇది మీ చరిత్రలు. ఇంకేమైనా ఉంటే చెప్పుతో కొట్టినా నేను పడతా. కానీ చరిత్ర సృష్టించాలి, చరిత్రహీనులు కావద్దు. ఒక మహానుభావుడు చెప్పిండు, చరిత్ర తెలియని వాడు చరిత్రహీనుడు అని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్. ఐ రిక్వెస్ట్ డెమోక్రసీ. ఇగో మంతని ఆర్ఎంపీల వైద్యం అరచేతిలో ప్రాణం. ప్రజలు ప్రాణాలతో, అమాయక ప్రజలు చెలగటం. వాస్తవం ఇది. గ్రామంలో ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆర్ఎంపీలే ఎంబీబీఎస్ డాక్టర్లు. దీని మీద ఎవరు పట్టించుకోరు. ఎంత పెద్ద రోగైనా ఐడోస్ చికిత్సతో న్యాయం. జిల్లాలో రెచ్చిపోయిన ఆర్ఎంపీ మాఫియా పట్టించుకొని అధికారులు. ఇది పట్టించుకుంటారు రానయ్య? ఏ అధికారి పట్టించుకున్నాడు? ఆర్ఎంపీలు యూనియన్ ధర్నాలు చేయాలి, మీరు పక్క రోడ్ల మీదకి రావాలి. డిఎంహెచ్ఓలు పక్క మొద్దు నిద్రపోతున్నారు. ఏం చెప్తాను సూపరింటెండెంట్లు, డిఎంహెచ్ఓలు, కలెక్టర్ గారు, ప్రతి జిల్లా కలెక్టర్ గారు, ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేస్తాం. ఖచ్చితంగా ఏడీడీఐలు మెడికల్ షాపులను తనిఖీ చేయాలి. డిఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్ఎంపీల మీద తనిఖీ చేయాలి. 120 ఎక్సెప్ట్ స్కేర్ పైన ఉంటేనే మెడికల్ షాప్ పర్మిషన్. అందులో ఏ బెడ్ కనబడ్డా తక్షణమే జైలుకు తరలించాలి ఆర్ఎంపీలని కానీ ఫార్మసిస్టులకు కానీ. ఇష్టానుసారంగా ఎక్సెప్ట్ కేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా యాక్ట్ను ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవ్వరు ఊరుకునే సమస్య లేదు. ఖబర్దార్. కల్లేరు పసిపాపం ఖరీదు. ఇగో చంపింది ఆర్ఎంపీ, 1,70,000 ఇస్తామని ఒప్పుకున్నారు. యూనియన్లు వచ్చినాయి. చదువుకున్నోడు సన్యాసి అయితే చదువు లేనివాడు చరిత్ర సృష్టిస్తాడు. చదువుకున్నోడు సన్యాసి అయితే చదువు లేనివాడు చరిత్ర సృష్టిస్తాడు. దీన్ని చూస్తే ఇది రాష్ట్రంలో జరుగుతున్న బాధం. ఇవన్నీ బయటికి రానియరు. జయ్యో జయహో అవుతారు. విద్య వైద్యం మీద మాట్లాడినోడు ఏ మీడియా ఉన్నదయ్యా? ఒక్కరు చెప్పారు, ఒక్క మీడియా తెగించి కొట్లాడినోడు. ధైర్యం లేదు, ఏది లేదు, ఏది కావాలంటే అది. ప్రజలారా దయతలిసి ఒక్కటి చెప్తున్నా, మీ ప్రాణాలు జాగ్రత్త. ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ఎవిడెన్స్ బడ్జెట్ రూపంలో వినియోగించుకోండి. రాబందుల రాష్ట్రంలోకి రాబందుల బడ్జెట్లకు పోనీయకండి. ఇగో ఇది ఆర్ఎంపీల చరిత్ర. ఓకే, నెక్స్ట్ ఆర్ఎంపీలారా, ఇది మీకు అర్హత లేని డాక్టర్లు. ఇగో మా ఫార్మసిస్టుల చట్టం. ఇగో రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మసీ కౌన్సిలింగ్ నెంబర్లో
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నటువంటి వందలాది ఫార్మసిస్టులది బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి మిత్రులారా. వందలాది ఫార్మసిస్ట్ ఫీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్స్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. కొన్ని